ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం ఫతేబాద్ ఏలూరు నివాసితులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, వారి బిడ్డల కుటుంబాలు జెస్సీ సౌమ్య, ప్రవీణ్ కుమార్ ఆదిమళ్ళ, డాక్టర్ అవినాష్, డాక్టర్ యానీ ప్రీతి పచ్చిగళ్ళ మరియు వారి కుమారుడు ఆర్యన్ డానియల్, ఇందుపల్లి క్రిస్టినా కీర్తన సహకారం అందిస్తున్నారు. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానమును మాకు దీవెనకరంగా ఇవ్వండి. సిద్ధపాటు అనే అంశం మేము ధ్యానిస్తున్నాము. భయభక్తులు కలిగి సిద్ధముగా ఉండటం మాకు నేర్పండి. ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, వారి యొక్క ముగ్గురు కుమార్తెలను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆర్యన్ డానియల్ కొరకు మీకు వందనాలు. ఈ బిడ్డను కుటుంబంలో నూతనంగా మీరు మీ కృపతో చేర్చినందున స్తుతులు అర్పిస్తున్నాము. యానీ ప్రీతి, అవినాష్లను ఆశీర్వదించండి. ఈ కుటుంబం మీద మీ దయారసము వెండిగా కృమ్మరించండి. నేటి వాక్య ధ్యానం మాకెల్లరకు దీవెనగా ఇవ్వండి. రేపటి నుండి మాసము అంతం వరకు సహకారులు కావాలి ప్రభు, పంపించండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. యేసు ప్రభువు 25వ అధ్యాయంలో కొన్ని ఉపమానములను తెలియజేస్తున్నారు. ఈ ఉపమానములు మనం చూస్తున్నప్పుడు మొదటి 13 అధ్యాయాల్లో మొదటి 13 వచనాల్లో 10 మంది కన్యకలలో 5 బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్న దృశ్యం కనిపిస్తుంది. 14వ వచనము నుండి మనకు చూస్తున్నప్పుడు 30వ వచనం వరకు గమనించినప్పుడు తలాంతులను వారి వారి సామర్థ్యాల చొప్పున అనుగ్రహించిన యజమానుడు వాటిని కష్టపడి అభివృద్ధి చేసిన వారు బద్ధకంతో దాన్ని అట్లే ఉంచి నష్టపోయిన వ్యక్తి యొక్క జీవితాల గురించి మాట్లాడిన వివరాలు 30 వరకు ఉన్నాయి. తర్వాత 31వ వచనం నుండి గొర్రెలు మేకలు వేరుపరిచిన తీర్పును గురించి వ్రాసింది. 34వ వచనం నుండి చివరి వరకు నీతిమంతులు మరియు అవిశ్వాసులు అనేటువంటి వ్యత్యాసము ఏ విధంగా ఐడెంటిఫై చేయబడుతుందో రాశాడు. 25వ అధ్యాయంలో 46 వచనాలు ఉన్నాయి. చాలా దివ్యమైన సందేశం ఇందులో ఉంది. ఇప్పుడు మనం ప్రభువు వారి యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. ప్రభువు భూమి మీద జీవించిన కాలంలో తన 2వ రాకడ కొరకు ఆయన వస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఈ విధంగా బయలుపరుస్తున్నాడు. ఒకటి ఇశ్రాయేలునకు చెందినటువంటి వివరణగా, మరి ఒకటి ప్రభువు రాకడ ముందు నామినల్ అండ్ రియల్, నామినల్ క్రిస్టియన్ అండ్ రియల్ క్రిస్టియన్, నిజ క్రైస్తవుడు, నామకార్థ క్రైస్తవుడు, ఆ వ్యత్యాసంతో కూడా దీన్ని పోల్చవచ్చు. విశేషం ఏమంటే సందర్భం, పరలోక రాజ్యం తమ దివిటీలలో పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. రూతు గ్రంథంలో బోయజు రూతును వివాహం ఆడినప్పుడు 10 విట్నెసెస్ 10 మంది సాక్షులను పెట్టుకున్నాడు. కనుక ఒక విధంగా 10 అనేటువంటి నెంబర్తో మనకు ఈ ఇన్సిడెంట్ను విట్నెసెస్గా చూపించాడు.
ఒకటి. మరొకటి అంటే పెండ్లి కుమార్తె తన చెలికత్తెలతో, సిద్ధపడిన చెలికత్తెలతో విందులో ప్రవేశించే దృశ్యానికి దీన్ని తెలియజేస్తారు. కనుక వన్ కాన్సెప్ట్, ఒక విధంగా పెండ్లి కుమార్తె క్రీస్తు సంఘం అయితే ఆమెతో పాటుగా బుద్ధి కలిగిన యూదులు, సిద్ధపడిన యూదులు సంఘమునకు ఎత్తబడినటువంటి వారుగా, విందులో ప్రవేశించిన వారుగా కనిపిస్తారు. ఇవన్నీ అన్వయింపులు, ఆధ్యాత్మిక అన్వయింపు. కనుక అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత ఈ వాస్తవ అక్షరార్థమైన ఈ సమాచారంలో నుండి ప్రభు యొక్క రాకడకు లింకప్ ఇన్ఫర్మేషన్ ఇందులో మనకు కనిపిస్తుంది. ఆత్మీయంగా పైకి అక్షరంగా అనిపిస్తుంది, కానీ లోపట ప్రభువు యొక్క రాకడ, సిద్ధపడిన వారి యొక్క ఆనందం, బుద్ధి లేని వారి యొక్క దౌర్భాగ్యం ఎట్లుంటుందో వర్ణనగా అనిపిస్తుంది. ఊరికే దీన్ని ఒక సింపుల్ ఒరిజినల్ పిక్చర్గా లేదా ఒక వాస్తవ సంఘటనగా తీసుకుంటే ఇందులో ఏముంది? సిద్ధపడ్డారు, వచ్చాడు పెండ్లి కుమారుడు వచ్చాడు, కొందరు సిద్ధపడిన వారు వెళ్ళారు, సిద్ధం లేని వారు అనుకుండిపోయారు. ది లాస్ట్ ద ప్రివిలేజ్ అని అంతవరకే మనం ఉంటాం. కానీ ఇది క్రీస్తుకు, సంఘానికి, క్రీస్తుకు, ఇజ్రాయేలుకు వినియోగించుకున్నప్పుడు మనకు ఎస్కటాలాజికల్ స్టడీ కనిపిస్తుంది. భవిష్యత్తులో ఏం జరగబోతోందనే శాస్త్రం ఇందులో కనిపిస్తుంది. కనుక పరలోక రాజ్యాన్ని గూర్చినటువంటి ఒక ఉపమానం ఇది. ఈ ఉపమానంలో 10 మంది కన్యకలు ఉన్నారు. ఆల్ ఆర్ వర్జిన్స్ అండ్ ఆల్ ఆర్ ట్రీటెడ్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మనకు కన్యక అనేటువంటి పదం కొరింథీ సంఘంలో పౌలు గారు సంఘాన్ని గురించి రాశాడు. ఒకే కన్యక ఒకే పురుషునికి అక్కడ ప్రదానం చేయబడింది. ఆ కన్యకతో పాటుగా 10 మంది కన్యకలు యాజ్ ద విట్నెసెస్ ఆఫ్ ద బ్రైడ్, ఆ వధువు సంఘం యొక్క సేమ్ ప్యాటర్న్లో పెండ్లి కుమారుని ఎదుర్కోవటం అనే దాని కొరకు సిద్ధపాటు ఇక్కడ రాస్తున్నాడు. దివిటీలు పట్టుకున్నాడు. పెండ్లి కుమారుడు ఆలస్యంగా వచ్చాడట, దివిటీలు పట్టుకున్నాడు. ప్రభువు రాకడను గురించి ఇప్పుడు కూడా ఇదే స్టేట్మెంట్ వినిపిస్తోంది. ఆలస్యం, ఆలస్యం, ఆలస్యం. ప్రభువు వస్తానని చెప్పి 2000 సంవత్సరాలు, ఇంకా ఎప్పుడు వస్తాడు? ఇంకా రావటం లేదేంటి? ఇంకా రాడేమో. కొంతమంది అదంతా కూడా కల్పన, అది జరిగేది కాదని. 2000 years అయిపోయింది, ఇంకా ఇది నిజం ఎట్లా అవుతుందని ఇంకొంతమంది ఆర్గ్యుమెంట్ ఉంది వాళ్ళకి కూడా. దానికి సమర్థవంతమైన బైబిల్ జవాబులు ఉన్నప్పటికీ కూడాను 2000 years అయింది కదా అని చెప్పి అనుమానించేవాడు లేకపోలేదు. అందుకని ఆయన ఆలస్యం చేసి ఉన్నాడు అన్నాడు. ఆయన ఆలస్యం మన దృష్టిలో, ఆయన దృష్టిలో కాదు. ఆయన ఆలస్యానికి ఒక పర్పస్ ఉంటుంది. మనకు అర్థం కాక అది ఆలస్యంగా భావిస్తాం. అది ఆలస్యం కాదు, ఆలోచనతో కూడినటువంటి ఆలస్యం అది. ఆయనను ఎదుర్కొంటానికి, పెండ్లి కుమారుడిని ఎదుర్కొంటానికి బయలుదేరారు 10 మంది కన్యకలు. దివిటీలు చేత పట్టుకొని వెళ్ళారు. ఎవరి దివిటి వారి చేతిలో ఉంది. ఇట్ ఈస్ దేర్ పర్సనల్ ల్యాంప్స్. Then the kingdom of heaven will be like 10 virgins who took their lamps and went to meet the bridegroom. పెండ్లి కుమారుని ఎదుర్కోవాలి. వెరీ గుడ్ ఇంటెన్షన్, చాలా చక్కటి అభిప్రాయం ఉంది. దివిటీలు తీసుకొని పోయారు. ఆలస్యం అయ్యేటప్పటికి, అర్ధరాత్రి దగ్గరికి వస్తూ ఉండేటప్పటికి దివిటీలు చల్లబడిపోతున్నాయి, వెలుగు తగ్గిపోతుంది. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ద ఆయిల్, నూనె లేదు. కానీ కొద్దిమంది, అందులో 5గురు నూనెతో సిద్ధంగా వచ్చారు. దివిటీలతో పాటుగా ఆలస్యం అయితే ఏం చేయాలా? నూనె తీసుకుని ఒత్తిడి వేసి దాన్ని వెలిగించాలి. నూనె కావాలి కనుక నూనె తీసుకుని వచ్చారు 5గురు. నూనె లేకుండా వచ్చారు మరొక 5. అర్ధరాత్రి వేళ
బిజినెస్ షట్ డౌన్ అయిపోతుంది కదా, ఆపేస్తారు కదా, రాత్రులు వ్యాపారాలు ఉండవు. అటువంటప్పుడు ఆ సందర్భంలో మరొక 5 బుద్ధిహీనులైన, బుద్ధి లేకపోయినటువంటి ఆ కన్యకలు సిద్ధెలలో నూనె లేకపోవటం ద్వారా వాళ్ళు కునికి నిద్రిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అలా కునికి నిద్రిస్తున్నారో పెండ్లి కుమారుడు వచ్చేసాడు ఎదుర్కోవటానికి రండి అనగానే కన్యకలందరూ లేచి దివిటీలు చక్కబెట్టేసుకుంటున్నారు, రెడీ చేసేసుకుంటున్నారు. ఆ సందర్భంలో బుద్ధి లేని కన్యకలు, మా దివిటీలు ఆరిపోతున్నాయి, కొంచెం నూనె మాకు ఇవ్వండి, కొంచెం నూనె మాకు ఇవ్వండి. ఇట్ ఈస్ ఇండివిజువల్ అండ్ పర్సనల్, వీ కాంట్ షేర్ ఇట్. ఇది మీకు ఇచ్చేది కాదు, మాకు కూడా చాలదేమో, మీరు అమ్మేవారి దగ్గరికి పోయి కొనుక్కోండి. టైం అయిపోయింది అప్పటికే, ఇట్ బికేమ్ నైట్. కాబట్టి రాత్రి వేళ వాళ్ళు షాప్ కోసం సెర్చ్ చేస్తూ పోతున్నారు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు పెండ్లి విందుకు లోపలికి అతనితో కూడా, పెండ్లి కుమారునితో కూడా పోయారు. బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు నూనె కొనుక్కోవటానికి పోయారు. ఈ లోపల తలుపులు వేశారు, తలుపులు వేయబడ్డాయి. వీళ్ళు నూనె కొనుక్కొని వచ్చారండి, సిద్ధం చేసుకుని వచ్చారు. అప్పుడు అన్నారు, అయ్యా అయ్యా మాకు తలుపుది అంటే ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్తున్నా, గడి అయినా దినమైనా మీకు తెలియదు కనుక మెళుకోకుండా. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మెళకువలేకపోవటం, నిద్రా జీవితం, జోగుతున్న ఆధ్యాత్మిక బ్రతుకు, మెళకువ లేకపోవటం, భయభక్తులు లేకపోవటం, సిద్ధపాటు లేకపోవటం. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో చెప్పాడు, సంఘం సిద్ధపడి పెండ్లి కుమారుని రమ్ము అని చెప్పాలి, ఆత్మ కూడా రమ్మని చెప్పాలి. చర్చ్ మస్ట్ బి రెడీ టు రిసీవ్ హర్ బ్రైడ్ గ్రూమ్. తన పెండ్లి కుమారుణ్ణి అనుగ్రహించుకోవటానికి, పొందటానికి అక్కడ సిద్ధంగా ఉండాల్సిన వధువు సంఘం కనిపిస్తుంది. దేవుని పిల్లలకు ఇందులో యేసయ్య ఒక చక్కటి సందేశం పెట్టాడు. ఆ సందేశం ఏమిటంటే, దివిటీలు ఉంటే కాదు, దివిటీల్లో నూనె కావాలి, సిద్ధెల్లో నూనె కావాలి. ఆలస్యమైనప్పుడు యూ నీడ్ టు గెట్ ద ప్రిపరేషన్ ఇన్ అడ్వాన్స్. నీవు ముందస్తుగా నువ్వు సిద్ధపాటు కలిగిన వానివిగా ఉండాలి. అలా ముందస్తు సిద్ధపాటు లేకపోతే పెళ్లి కుమారుడు వస్తున్నాడు కేక వినపడినప్పుడు, నూనె లేనప్పుడు, నూనె సంపాదించుకోలేక వెలుపట్టుకుపోతాం. ఆ తర్వాత వచ్చి అయ్యా అయ్యా లార్డ్ లార్డ్ ఓపెన్ టు us, లార్డ్ లార్డ్ ఓపెన్ టు us, బట్ he answered, truly I say to you, I do not know you, I do not know you. మీరెవరో నాకు తెలియదు. ప్రభు ఏం కోరుతున్నాడు? సిద్ధపాటు కోరుతున్నాడు. ప్రభువు ఆ కన్యకలను స్వీకరించాలి లోపల కంటే, తీసుకెళ్ళాలి లోపల కంటే. దే మస్ట్ బి అలర్ట్ అండ్ దే మస్ట్ బి ప్రిపేర్డ్. మెళకువగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. చాలా సందర్భాల్లో మనం ప్రభు రాకడ సమీపిస్తుందనే సంగతి మర్చిపోతున్నాము. ఇవాళ సంఘాల్లో యేసు రాకడను గుర్చిన వర్తమానాలు పోయాయి, ఎక్కడ కనబట్టలా. ఎంతవరకు ఆశ్చర్యకరమైన అద్భుతాలను గురించి, ఆశీర్వాదాలను గురించి, లాభము దొరికేటువంటి అంశాల గురించి మాట్లాడుతుంది. కనుక కన్యకలే, అందరూ కన్యకలే. దీన్ని ఇంకొక వర్షన్లో మనం నామినల్ క్రిస్టియన్ అండ్ రియల్ క్రిస్టియన్, నిజమైన భక్తి కలిగిన క్రైస్తవుడు, నామకార్థంగా పేరుకు మాత్రమే క్రైస్తవుడు, బ్రతుకులో క్రీస్తు లేనివాడు. పేరుకి క్రైస్తవుడు కానీ బ్రతుకులో క్రీస్తు లేడు, ఏమిటి ఉపయోగం? కనుక జీవితంలో క్రీస్తును కలిగిన వాడు భిన్నంగా ఉంటాడు, జీవితంలో క్రీస్తును కలిగి లేనిటువంటి వాడు భిన్నంగా ఉంటాడు. ఇద్దరికి వ్యత్యాసం ఉంది. కాబట్టి మనం క్రీస్తును కలిగి ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. కనుక బుద్ధిహీనత, బుద్ధి కలిగి ఉండుట అనే 2 అంశాలు మనల్ని సవాల్ చేస్తున్నాయి. ఇవాళ మనందరికీ తెలుసు
యేసు వస్తాడు, యేసు వస్తాడు, యేసు వస్తాడు, మనం తీసుకెళ్తాడు మనందరికీ తెలుసు. అయితే ఆ వస్తున్నప్పుడు ఎదుర్కొంటానికి మనం సిద్ధమేనా? అందుకని లూకా రాస్తూ అన్నాడు, మనిషి కుమారుడు వస్తున్నప్పుడు, ఆయన మహిమతో వస్తున్నప్పుడు ఆయన ఎదుర్కొంటానికి శక్తి కలిగినటువంటి వారుగా ఉండేటట్లుగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోమన్నాడు. We must get ready to receive the Lord Jesus Christ into this world. ఈ లోకంలోనికి ఆయనను ఆహ్వానించగలిగిన ఆధ్యాత్మిక స్థితిలోనికి మన జీవితాలను ముందస్తుగానే మనం సిద్ధం చేసుకోవాలి. వీరిలో 10 మంది కన్యకలలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. 5 of them were foolish and 5 were wise. Who is wise? Alertness in spirituality. Alertness in spirit. ఆత్మలో మెళకువ కావాలి. ఇవాళ పాప పంకిలమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనం జీవిస్తున్నాము. ఇట్లాంటి వాటి మధ్య మనం జీవిస్తున్నప్పుడు మన నిరీక్షణ ఏమైతే ఉన్నదో దాని ప్రకారమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించగలగాలి. మనం ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నాం. మన రక్షకుడైన యేసు పెండ్లి కుమారుడిగా వస్తాడు, మనల్ని వివాహం చేసుకుంటాడు, ఆయన నుండి స్థలానికి మనల్ని తీసుకెళ్తాడని మనం ఎదురు చూస్తున్నాం. యోహాను 14 యేసు స్వయంగా చెప్పారు, నేను త్వరగా వస్తాను, మళ్ళా వచ్చి మిమ్మల్ని నేను ఉండే స్థలంలో ఉండేటట్లు తీసుకెళ్తానని. కనుక ప్రభు మనం తీసుకెళ్తాను, సిద్ధంగా ఉండండి అంటే మనం సిద్ధంగా లేకపోతే ఎట్లా? ఇవాళ చాలామంది సిద్ధపడలేదు. సహోదరుడా, సహోదరి, దైవ సేవకులు సంఘాలను ప్రభు రాకడ కొరకు సిద్ధం చేయాలి. వారికి వాక్య సిద్ధాంతాలను నేర్పించాలి. ప్రభువు ఆకాశానికి ఆరోహణడగుతూ మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించనని చెప్పినటువంటి సందర్భంలో ఆయన మాట్లాడుతూ, మీరు నా వలన ఏ ఏ సంగతులు నేర్చుకున్నారో అవి మీరు వారికి బోధించమన్నాడు. కనుక ఎవ్రీ బిలీవ్ మస్ట్ లెర్న్ హౌ టు ప్రిపేర్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యొక్క రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలి మనం తెలుసుకోవాలి. ఎలా సిద్ధపడదాం? ప్రభువు రాకడ కొరకు ఏ విధంగా సిద్ధపడాలి? కన్నీటితో, రోదనతో, వేదనతో ప్రార్థన జీవితాన్ని కలిగినటువంటి వారంగా మనం సిద్ధం కావాలి. మన జీవితంలో ఇహలోక సంబంధమైన జోగు, నిద్ర ఉండరాదు. ఇహలోక సంబంధమైనటువంటి అలసత్వం ఉండరాదు. ఎవ్రీ టైమ్ అలర్ట్నెస్, ఎప్పుడు చక్కటి మెళకువ కలిగి ఉండాలి. పాపంలో పడకుండా పరిశుద్ధతలో జీవించేటువంటి భాగ్యం కలిగి ఉండాలి. తర్వాత బుద్ధి గలవారు దివిటీలతో కూడా సిద్ధలతో నూనె తీసుకుని పోయి. హౌ ఈస్ ద గ్రేట్ దైర్ ప్రిపరేషన్. సిద్ధలతో నూనెని సిద్ధం చేసుకుని వెళ్తున్నారు. నేను బరియల్ గ్రౌండ్ కొంతకాలం ఆర్గనైజ్ చేశాను గతంలో. సాయంకాలం పూట లైట్ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. టూంబ్ దగ్గరకు, ఆ సమాధి దగ్గరకు బరియల్ నిమిత్తం తెచ్చేటప్పుడు కొందరు లేట్గా బయలుదేరుతుంది. అది కూడా వింటర్ సీజన్లో ఎర్లీగా చీకటి పడుతుంది. నేను ఎప్పుడు కూడా అలర్ట్ చేస్తుంటాను నా కుటుంబాన్ని, నైబర్స్ను, ప్రక్కనలను. ఎప్పుడు చెప్తాను, యూ ప్రిపేర్ విత్ ఎ లైట్. అక్కడ ఒక హలోజన్ లేదంటే గ్యాస్ లైట్, పెట్రోబాక్స్ లైట్ ఏదో అరేంజ్ చేసుకోమంటారు. ఎందుకు? మనం ఆ పర్టికులర్ స్పాట్కి వెళ్ళేటప్పటికి లైట్ ఫెయిల్ అయిపోవచ్చు. దెన్ యూ షుడ్ గెట్ రెడీ టు ఫేస్ ద డార్క్నెస్. కనుక మనం కరెంటు పోతుందంటే ఎట్లా సిద్ధమైపోతున్నామండి కదా. షాప్స్ రేపు కట్టేస్తారు, రేపు ఎల్లుండి బంద్ ఉంది, పెట్రోల్ దొరకదంటే ఇన్ అడ్వాన్స్గా వెళ్ళి మనం ఆయిల్ అండ్ ప్రొవిజన్ తెచ్చేసుకుంటాం కదా, దాచుకుంటాం కదా. కనుక కాలమును గుర్తెరుగుటలోని వైఫల్యము, కాలమును గుర్తెరుగుటలో వైఫల్యంతో పాటు సిద్ధపాటులో వైఫల్యము అది. కనుక పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు, వారంతా కొనిగి నిద్రపోతున్నారు. ఎదురు చూడాల్సిన వాడు నిద్రపోవటం ఏమిటి?
ఇంకేం ఎదురు చూస్తాడు? కనుక ఎదురు చూస్తున్న వాడు మెళుకువగా ఉండాలి. అంటే నిద్రపోవటం అంటే భౌతికంగా నిద్రపోదని కాదు, విశ్వాసాన్ని అలసత్వంగా ఉండద్దు, ఆత్మీయంగా నిర్లక్ష్యంగా ఉండద్దు. ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక జీవితాన్ని అప్డేట్ చేసుకోండి, పరిశుద్ధపరచుకోండి, ఆత్మీయంగా వర్ధిల్లుట ప్రారంభించండి అని మనం ఎంకరేజ్ చేయాలి. తర్వాత అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు వచ్చాడు రాజు. అర్ధరాత్రి వేళ జనరల్గా పెండ్లి కుమారుడు కోసం దినమెల్లా వాళ్ళు చూశారు, ఇప్పుడు వస్తాడు, ఇంకాసేపు వస్తాడు, ఇప్పుడు వస్తాడు, ఇంకాసేపు వస్తాడు. రాలా. అర్ధరాత్రి వేళ, the darkness, but at the midnight there was a cry, here is the bridegroom, come out to meet him. Then all those virgins rose and trimmed their lamps. ఆ ప్రకటన వెలువడిపోయింది, రండి పెండ్లి కుమారుడు వచ్చేసాడు. వెంటనే బుద్ధి కలిగిన కన్యకలు లేచి ఆ దివిటీలు సర్దుకుంటున్నారు, నూనె పోసుకుని దివిటీలు సర్దుకుంటున్నారు. బుద్ధి లేని కన్యకలు లేచారు, వచ్చేసింది పిలుపు, ప్రభు వచ్చేస్తున్నాడు అని తెలిసిపోయింది. వెంటనే లేచారు. లేచిన తర్వాత నూనె లేదు, అంటే సిద్ధపాటు సరిగ్గా ప్రాపర్ ప్రిపరేషన్ లేదు. అందుకనే వాళ్ళు అంటున్నారు, మీ నూనె కొంచెం ఆగిస్తారా అని అడిగారు. అమ్మో, మేమిస్తే మాకు కూడా చాలదు, అది కనుక మేము ఇవ్వలేము. అప్పుడు వాళ్ళు వెలుపటికి వెళ్ళి సాహుకారుల దగ్గర, అంటే బిజినెస్ మెన్ దగ్గర నూనె కొనుక్కోవటానికి పోయారు. ఈ లోపల ప్రభు రానే వచ్చాడు, వాళ్ళని తీసుకున్నాడు. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళని తీసుకున్నాడు. వాళ్ళని తీసుకుని ఆయన విందుశాలకు వెళ్ళిపోయాడు. కనుక ఆయన ఆగలేదు కదా, ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. సిద్ధపడిన వాళ్ళు ఆయనతో పాటు వెళ్ళిపోయారు. తలుపులు వేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చారు. ఇక్కడ విచిత్ర సన్నివేశం, ప్రభువా ప్రభు అని పిలిచారండి. అంటే వీళ్ళకి ప్రభువు తెలుసు, కానీ ప్రభు జవాబు అంటే మీరెవరు నాకు తెలియదు. అంటే వీళ్ళు తెలుసు అని వీళ్ళు పిలుస్తుంటే ఆయన తెలియదంటే ఆయన అబద్ధం ఆడుతున్నాడా? కాదు. ఆయన ఎందుకు అబద్ధం ఆడుతాడు? ఆయన అబద్ధం ఆడు. వీళ్ళు ఆయనకు తెలుసు కానీ ఆయనకి వీళ్ళు తెలియదు. అంటే వీరు సరైన సంబంధం ఏర్పడి ఉన్నవారు కాదు. దే ఆర్ ఓన్లీ ప్రొఫెస్డ్ బిలీవర్స్, నామినల్ క్రిస్టియన్స్. దే ఆర్ నాట్ సీరియస్ అట్ దేర్ స్పిరిచువల్ లైఫ్. They are not serious at their failures. వారి నిర్లక్ష్యం వైపు వాళ్ళు ఎన్నడూ తమ దృష్టి పెట్టలేదు. తెర సమయం మీదకు ముంచుకొచ్చినాక నూనె కోసం బయటికి పోయారు. ఎవరు ఇవ్వరండి, ఎవరిది వాళ్ళే లెక్క చెప్పుకోవాలి. నువ్వు నీ కుమారుని చేపట్టుకుని పరలోకం తీసుకుపోలేవు, నీ తల్లిదండ్రులు నీ చేపట్టుకుని పరలోకం తీసుకుపోలేవు. ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ డిసిషన్, వ్యక్తిగతమైన నిర్ణయం. కనుక సిద్ధపడిన వారికి అవకాశం దొరికింది విందులోనికి వెళ్ళడానికి. సిద్ధము లేనటువంటి వాడు వెలుపటనే ఉండిపోయాడు. విచిత్రం ఏమిటంటే, వారు కొనటానికి పోతున్నప్పుడు పెండ్లి కుమారుడు వచ్చేసాడు. నూనె కొనటానికి వెళుతున్నారు. దే హ్యాడ్ మనీ. ఏమర్థమవుతుంది మనకి? నూనె కొనటానికి వెళ్ళారు, బిజినెస్ పార్ట్కి వెళ్ళారంటే దే అండర్స్టాండ్ ద థింగ్స్. వాళ్ళకి అర్థమైపోయింది ఎక్కడ దొరుకుతుంది నూనె, ఎలా తీసుకోవాలి, ఎలా వాడుకోవాలి. దే హ్యాడ్ దేర్ మ్యాటర్ ఆర్ దే హ్యాడ్ దేర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద అవైలబిలిటీ ఆఫ్ ద ఆయిల్. నూనె ఎక్కడ దొరుకుతుందో, ఎప్పుడు దొరుకుతుందో, ఎట్లా దొరుకుతుందో వాళ్ళకి ఐడియా ఉంది. కనుక వాళ్ళకి తెలుసు అన్నమాట. దే న్యూ ఇట్ ఈస్ అవైలబుల్ అట్ మార్కెట్ అనేది వాళ్ళకి తెలుసు, సహకారుల దగ్గర తెలుసు. కనుక వాళ్ళు అక్కడికి పోతున్నారు. చాలామంది వాళ్ళు తెలిసే సిద్ధపట్టలేదు. చాలామంది నిత్యరాజ్యానికి మార్గం ఉందని తెలుసు, యేసే మార్గం అని తెలుసు, ఆయన నమ్మాలని తెలుసు, ఆయనకు నమ్మకంగా ఉండాలని తెలుసు, ఆయన కొరకు ఎదురు చూడాలని తెలుసు. దే న్యూ ఎవ్రీథింగ్ బట్ దే రిజెక్టెడ్ జీసస్. దే డినైడ్ టు యాక్సెప్ట్ జీసస్. దే రిఫ్యూజ్ టు బెండ్ దేర్ నీస్ బిఫోర్ జీసస్. యేసు ఎదుట వాళ్ళు మోకాళ్ళేట ఒప్పుకోవట్లేదు. సోదరుడా, సోదరి, ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, మనం ఆ విధంగా బుద్ధిహీనులంగా ఉండకూడదు. వీ ఆల్వేస్ మస్ట్ బి జెంటిల్. మనం ఎప్పుడు చక్కగా మెళుకువగా మనము సిద్ధము చెందిన వారుగా, సిద్ధపాటు కలిగిన వారముగా
ఎప్పుడైనా ప్రభువుని కలుసుకోవటానికి ఎవ్రీ టైమ్ యూ షుడ్ గెట్ రెడీ. ఎప్పుడైనా సరే మనం ఆయనతో కలుసుకోవటానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ప్రభు రాకడ తథ్యం అని తెలుసు, కానీ నిర్ణయమే చేసుకోలేకపోతున్నారు. ఈ లోకంలో చాలామంది నామమాత్రపు క్రైస్తవులు ఉండిపోతున్నారు. అంటే దే న్యూ ద డాక్ట్రిన్స్ బట్ దే డోంట్ అప్లై ఇట్ టు ద లైఫ్. దే న్యూ ద వర్డ్ ఆఫ్ గాడ్ బట్ దే డోంట్ వాంట్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ టు ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానికి విధేయత చూపించడానికి, వాక్యానికి నమ్మటానికి సమయం ఇవ్వని వారు, ఇష్టపడిన వారు అనేక మంది లోకంలో క్రైస్తవులే ఉన్నారు. బట్ దే అటెండ్ చర్చ్ రెగ్యులర్లీ. సంఘానికి వెళ్తారు, పాటలు పాడతారు, కానుకలు ఇస్తారు, బట్ దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. వాళ్ళు ప్రభువుని అంగీకరించరు. వాళ్ళు మనకు కాకపోతే ఎవరికన్నట్టుగా బతుకుతున్నారు, మనం కాకపోతే ఎవరన్నట్టుగా బతుకుతున్నారు. ఇట్స్ ఎ రాంగ్ అండర్స్టాండింగ్. కనుక యూదులు కూడాను వాళ్ళకి తెలుసు యేసు వస్తున్నాడు, మెస్సీ వస్తున్నాడు. రైట్, మొదటి రాకడలో మెస్సీగా ఆయన వచ్చాడు, గుర్తుపట్ల. మరి రెండో రాకడలో వస్తున్నప్పుడు కన్నా సిద్ధపాటు ఎక్కడ ఉంది వాళ్ళలో? రెండవ రాకడలో అయినా ప్రభువుని కలుసుకోవటానికి ఒక అవకాశం మిగిలే ఉంది కదా ప్రపంచంలో ఉన్న యూదులందరికీ కూడా. మొదటి రాకడలో ఆయన వచ్చాడు, నమ్మలేదు, చంపేశారు, చనిపోయాడు, ఓకే రైట్. కానీ రెండవ రాకడలో ఆయన వస్తున్నప్పుడు ఆయన అంగీకరించుకుని యాక్సెప్ట్ చేసి ఆయనతో అంగీకరించబడే వారికి ఉండొచ్చు కదా. కానీ అలా కూడా లేరు. అందుకే చెప్పాడు, వాళ్ళు కన్యకలే, వారు కన్యకలే. దే ఆర్ ద ఇజ్రాయెల్, no doubt on it. They knew everything, every doctrine and the word of God, but they don't want to obey the commandments of God. That is the issue. కనుక దేవునికి తల వంచడానికి వాళ్ళకి ఇష్టం లేదు. కనుక మాకు ఇది చాలదేమో, అమ్మేవారి దగ్గర పొమ్మంటే అర్ధరాత్రి పరిగెత్తారు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభు అన్నాడు, నాకు మీరు ఎవరో తెలియదు. బ్లంట్లీ రిజెక్టెడ్ బై లార్డ్. ప్రభు అంటున్నాడు, మీరు ఎవరు అసలు నాకు తెలియదు, పొమ్మన్నాడు. ఆ గడి అయినా ఆ దినమైన మీకు తెలియదు కాబట్టి యూ షుడ్ గెట్ రెడీ. అక్కడ వచ్చిన వాచ్ దేర్ ఫోర్ యు నో, ఫర్ యు నో నెయిదర్ ద డే ఆర్ ద అవర్. వాచ్ దేర్ ఫోర్ అండ్ మెలకువగుండండి. డు నాట్ స్లీప్, నిద్రపోకండి, నిర్లక్ష్యంగా ఉండకండి. ప్రభు వస్తున్నాడు, ఆయన బోర వినబడుతుంది, సిద్ధపడండి. ప్రార్థన చేసుకుంటాం. నేటి వాక్య ఉపదేశానికి సహకారాన్ని ఇచ్చినటువంటి కుటుంబం ఏలూరు ఫతేబాద్ నివాసితులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని టీచర్ గారు మరియు వారి యొక్క ముగ్గురు కుమార్తెల కుటుంబాలు, ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్, జెస్సీ సౌమ్య, పచ్చిగళ్ళ అవినాష్, డాక్టర్ యానీ ప్రీతి, బేబీ ఆర్యన్ డానియల్ మరియు డాక్టర్ క్రిస్టినా కీర్తన సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాలను దీవించును గాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలికి ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. సిద్ధపాటు కలిగి ప్రభు రాకడ కొరకు సిద్ధమవటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు మెళుకోవటానికి కృప దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.